బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఈ వైరస్కి సంబంధించి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలోని పశుసంవర్ధక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. కోళ్ల ఫారాల యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వెటర్నరీ అధికారులు తనిఖీలకొచ్చినప్పుడు సహకరించాలని, ప్రతి సమాచారం అందించాలని కోళ్ల ఫారాల యజమానులకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు. అయితే పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో అధికారులు కొన్ని శాంపిల్స్ని టెస్ట్ చేయగా పాజిటివ్గా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో రెడ్ జోన్, సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ను ఏర్పాటు చేశారు. ఏదైనా సందేహాలుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాలన్నారు. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలను పరిశీలించి ఆ యజమానులకు తగు జాగ్రత్తలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి సూచించారు. ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో కోళ్లు చనిపోతే వాటిని పాతిపెట్టి బయోకెమికల్ పౌడర్ చల్లాలన్నారు. మిగతా కోళ్లకు పక్కన ఉన్న కోళ్ల ఫారాలకు వ్యాధి సోకకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. చికెన్, గుడ్లు తీసుకున్న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకదని స్పష్టం చేస్తున్నారు. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని వెల్లడించారు.